ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మరి ఏదైతే చర్చ లాజిస్టిక్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ దీని మీద అధ్యక్ష, మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్క ఆపర్చునిటీని కూడా, ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా మరి ఈరోజు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రాంతాన్ని, ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అధ్యక్ష. ఈ పెద్ద పెద్ద టార్గెట్ పెట్టుకొని, అంటే దేశంలోనే, ప్రపంచంలోనే ఇప్పటికే ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ప్రపంచం మొత్తం ఐడెంటిఫై అవ్వడానికి కారణం అదే ఒక ప్లానింగ్, అదే ఒక మనస్తత్వం అధ్యక్ష. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీస్ని మరి ఉపయోగించుకుంటూ మన జిఎస్డిపి ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పిన అధ్యక్ష, డబల్ డిజిట్ ఫస్ట్ క్వార్టర్లోనే మరి పెంచారంటే, దాటిందంటే అది కేవలం మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మరి చిత్తశుద్ధి, ఆయన ఎక్స్పీరియన్స్ మీదే ఉంది అధ్యక్ష. అయితే నేను ఇక్కడ ఏమడుగుతున్నానంటే అధ్యక్ష, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష. అలాగే నాలాంటి మా నియోజకవర్గంలో కనీసం 15,000 ఎకరాలు ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం తీసుకుని అనేక ఇండస్ట్రీస్, అలాగే ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి విజన్తో, అలాగే మోడీ గారి విజన్తో ఈరోజు ఎన్టీపీసీ మరి గ్రీన్ హైడ్రోజన్ శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే మా పక్క కాన్స్టిట్యున్సీ అయిన పాయకరాపేటలో కూడా మరి రేపు స్టీల్ ప్లాంట్ ఒకటి వస్తుంది అధ్యక్ష. కనీసం ఒక్క అనకాపల్లి జిల్లాలోనే కనీసం 3.5 లక్షల నుంచి 4 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ మరి వచ్చే పరిస్థితి ఉందంటే కేవలం మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయన ఒక ప్లానింగ్ అధ్యక్ష. అయితే ఇక్కడ నేనేమడుగుతున్నానంటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి మనం గతంలో కూడా చూసాం అధ్యక్ష, మరి ఊరికే మాటలు, ఎవరైతే లోకల్ ఉన్నారో ఆ లోకల్కి 70% ఉద్యోగాలు ఇచ్చేస్తామని గత ప్రభుత్వం మరి ఆనాటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కనీసం ఒక్కరికి కూడా ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష. అయితే ఇక్కడ మనం పెట్టుకున్న టార్గెట్స్ చాలా పెద్ద టార్గెట్స్ అధ్యక్ష. ప్రతి ఒక్క రిసోర్స్ని కూడా వాడుకొని మన జిఎస్డిపిని మనం పెంచుకుంటూ పోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. అందులో ప్రధానమైనది హ్యూమన్ రిసోర్సెస్ అధ్యక్ష. ఇప్పుడు మనం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, అంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్స్ ఇచ్చారో ఎంఎస్ఎంఈలకు కానీ ఇండస్ట్రీస్ కానీ ఏదైతే ల్యాండ్స్ ఇచ్చారో ఆ ల్యాండ్ లూజర్స్ అందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు లేక కొంత ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. నార్మల్గా చెప్పాలంటే వాళ్ళ ల్యాండ్స్ని, వాళ్ళ ఊర్లతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది అధ్యక్ష. అలాగే వాళ్ళకి తరతరాల నుంచి వచ్చే ఇది వదులుకొని మన ప్రభుత్వం కోసం, మన రాష్ట్రం కోసం త్యాగాలు చేసుకుంటూ ముందుకు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే రేపు P4లో డెఫినెట్గా అడ్రస్ చేస్తాం అధ్యక్ష. అయితే మా సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్క ల్యాండ్ లూజరు వాళ్ళ ఎవరైతే పిల్లలు, ఎస్పెషల్లీ మా దగ్గర తీసుకుంటే 20 సంవత్సరాల అధ్యక్ష, ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో ఆయన ముసలైపోయారు. ఎవరైతే ఉద్యోగం కావాలో వాళ్ళకి ఇప్పుడు 41 ఇయర్స్, 20 ఇయర్స్ ఉన్నప్పుడు అయితే 41 ఇయర్స్ వచ్చినాయి. అలాగే 3వ తరం కూడా వచ్చేసింది అధ్యక్ష. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు ఏపీఐఐసిలో ఒక సపరేట్గా కాన్సన్ట్రేట్ చేసి ఒక సపరేట్ వింగ్ పెట్టుకొని ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో ఆ ల్యాండ్ లూజర్స్కి, వాళ్ళ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్, ఏదైతే ఇండస్ట్రీస్ వచ్చాయో ఆ ఇండస్ట్రీస్లో ఏదైతే అవసరాలు, రేపు ఏ స్కిల్ మీద వాళ్ళకి కావాలో, ఉద్యోగాలు అవసరం పడతాయో అవి ముందే తెలుసుకుని వాళ్ళ పిల్లలకి, ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఆ స్కిల్ డెవలప్మెంట్లోని మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ అదే ఇండస్ట్రీస్లో కనుక ఉద్యోగాలు ఇవ్వగలిగితే అధ్యక్ష, నిజంగా వాళ్ళు చేసిన త్యాగాలకి మనం 100% వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకునేటట్టు ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా నేనేమంటానంటే, ప్రతి ఒక్క పిల్లోడు, ఎందుకంటే మన భారతదేశానికి ఈరోజు మరి యువతే మనకి పెద్ద
ఆపర్చునిటీ అధ్యక్ష. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా యువత చాలా పెద్ద ఆపర్చునిటీ అధ్యక్ష. ప్రతి ఒక్క కుర్రోడిని ఏదో 10th లో వదిలేయటమో లేకపోతే ఇంటర్మీడియట్లో వదిలేయటమో కాకుండా క్లియర్గా వాస్తవానికైతే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి ఎడ్యుకేషన్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈరోజు మనం ప్రతి ఒక్క పిల్లోడిని కూడా మరి ఎంతవరకు వాళ్ళ ఎబిలిటీస్ని కూడా మనం టెస్ట్ చేయించుకొని ప్రతి ఒక్క పిల్లోడికి కూడా ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళని పర్ఫెక్ట్గా మనం వాళ్ళకి సరైన ఉద్యోగాలు కనుక కల్పించడానికి ఒక ప్రణాళిక కనుక మనం చేయగలిగితే మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఈ రాష్ట్రానికి ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడం అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మరి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనేది మాట్లాడుతున్నప్పుడు మనం కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్కి వచ్చేటప్పుడు మనం ఏదైతే ల్యాండ్స్ కానీ సపోర్ట్ కానీ ఏదైతే ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి నేను కొంత ఇబ్బంది అయిన పరిస్థితి 1000 కోట్లు ఇస్తేనే 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే లేకపోతే 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అనే కాకుండా లోకల్గా ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారో వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి వాళ్ళని నిలబెట్టి రేపు 1000, 2000, 10,000 కోట్లు ఇండస్ట్రియలిస్టులుగా తయారు చేయాలనేదే మీ ద్వారా ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు. కావ్య కృష్ణారెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. లాజిస్టిక్స్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్ మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మీకు ప్రత్యేక